హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మందికి నేను థ్యాంక్ యూ చెప్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే నేను వీడియో పోస్ట్ చేసి ఆల్మోస్ట్ 1 మంత్ అయింది. అండ్ నా ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ జనరల్ గా కాల్ చేసినప్పుడు వీడియో ఎందుకు పోస్ట్ చేయట్లేదు అండ్ ఏదైనా రీజన్ ఉందా ఇట్లా కాల్ చేసి అడిగారు. దానికి చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ వాళ్ళు నాతో ఏం చెప్పారంటే, మీరు డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ చేస్తున్నారు కదా, హెల్త్ ఎక్కువ చేస్తే బాగుంటుంది, హెల్త్ రిలేటెడ్ ఎక్కువ చేయండి అని చెప్పి సజెషన్స్ కూడా ఇచ్చారు. సో తప్పకుండా నేను ఆ సజెషన్స్ అన్ని తీసుకున్నాను. అండ్ హెల్త్ వీడియోస్ తో పాటు జనరల్ వీడియోస్ కూడా చేస్తాను, బట్ మోర్ హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్ గా హెల్త్ గురించి ఏం చెప్దాము, అసలు ఏం తెలుసు అని ఆలోచిస్తుంటే మా కజిన్ చెప్పింది, నువ్వు ఆల్రెడీ మంతెన్ సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్ళావు కదా, అక్కడ స్టే చేసావు, సో నీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకో. సో చాలా మంది తెలియని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కూడా తెలుస్తుంది ఎట్లాంటి ట్రీట్మెంట్స్ ఇస్తారు, అక్కడ ఎట్లా ఉంటుంది, మేబీ కొంతమందికైనా ఇది యూజ్ అవుతుందేమో అని చెప్పారు. డెఫినెట్ గా నేను అదే దాని మీద వీడియో చేద్దాం అనుకుంటున్నానండి. ఆల్రెడీ మీరు తమ్నైల్ చేసా ఉంటారు, మంతెన్ గారి ఆశ్రమం గురించి చెప్దాం అనుకుంటున్నాను. యాక్చువల్ గా చాలా మందికి చాలా ఒపీనియన్స్ ఉంటాయి. అక్కడికి వెళ్తే ఒకటే ఫుడ్ పెడతారు, అక్కడ ఉంటే ఏం ట్రీట్మెంట్స్ ఇస్తారు, అసలు బయటే చేసుకోవచ్చు కదా, ఎట్లాంటి ట్రీట్మెంట్స్ ఇస్తారో ఏమో, ఎలా ఉండాలి అని చాలా డౌట్స్ ఉంటాయి. చాలా మందికి ఆయన్ని టీవీలో చూసి యూట్యూబ్ లో చూసి ఒక్కసారైనా అక్కడికి వెళ్తే బాగుంటుంది, అక్కడ ఏం ట్రీట్మెంట్స్ ఇస్తారో తెలుసుకోవాలని అనుకుంటారు. సో నేను కూడా అక్కడ ఎట్లా ఉంటుంది అండ్ నేనే ఫుడ్ తీసుకున్నాను, ఎన్ని డేస్ ఉన్నాను అక్కడ, టైమింగ్స్ ఏంటి, అండ్ రూమ్ కాస్ట్ ఎంత, ఏ ట్రీట్మెంట్స్ ఇస్తారు, ఆ ట్రీట్మెంట్ వల్ల యూజెస్ ఏంటి, అక్కడికి వెళ్ళడం వల్ల యూజ్ ఏంటి, అన్ని కూడా మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. ఫస్ట్ వచ్చి నేను అసలు అక్కడికి ఎట్లా అప్రోచ్ అయ్యాను, ఎన్ని డేస్ ఉన్నాను, అండ్ నేను ఎంత స్పెండ్ చేశాను, అండ్ అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూమ్స్ ఉంటాయి, అవి ఎంత కాస్ట్, అండ్ డే వైజ్ షెడ్యూల్ ఇస్తానండి. ఒకవేళ మీకు నచ్చితే ఫాలో అవ్వండి. అండ్ నేను ట్రీట్మెంట్స్ గురించి కూడా చెప్దాం అనుకుంటున్నాను. అక్కడ ఏ ట్రీట్మెంట్స్ ఇస్తారు, ఎలాంటి వాళ్ళు వెళ్తే బాగుంటుంది, అందరూ వెళ్ళొచ్చా, లేదు అంటే స్పెసిఫిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళే వెళ్ళాలా, లేదు అంటే ఎవరన్నా వెళ్ళొచ్చా, ఇలాంటి డౌట్స్ అన్ని కూడా నేను మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. సో మంతెన్ గారి ఆశ్రమంలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తారు, ఎంత ఛార్జ్ చేస్తారు, ఆ ఛార్జ్ వర్తబుల్ కాదా, అండ్ ఏమేమి ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఆ ట్రీట్మెంట్స్ మనం ఫాలో అయితే మనకి రిజల్ట్ ఎంత క్విక్ గా వస్తుందో అవన్నీ కూడా మీతో నేను షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. మోస్ట్ ప్రాబబ్లీ ఫొటోస్ ఉన్నాయో ఆ ఫొటోస్ అన్ని కూడా మీకు డిస్ప్లే చేస్తాను, దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఫస్ట్ దీనికి ఎలా అప్రోచ్ అవ్వాలి అంటే కనుక వాళ్ళ మెయిల్ ఐడి ఉంటుందండి. మెయిల్ ఐడికి మనం మెయిల్ చేస్తే వాళ్ళు క్విక్ గా రెస్పాన్స్ ఇస్తారు మనకి. మనం ఫస్ట్ ఎన్ని డేస్ ఉన్నామో డిసైడ్ అవ్వాలి. 15 డేసా, లేదంటే 30 డేసా, లేదంటే 45 డేస్, ఇట్లా స్లాట్స్ ఉంటాయి. మన అవైలబిలిటీని బట్టి మనం ఏ స్లాట్ అనుకుంటున్నామో ఆ స్లాట్ గురించి వాళ్ళకి చెప్తే దాన్ని బట్టి ప్రైసింగ్ అన్నది ఉంటుంది. ఆ ప్రైసింగ్ కూడా మనం చూస్ చేసుకునే రూమ్ ని బట్టి ప్రైస్ అన్నది వేరీ అవుతూ ఉంటుంది. అంటే మనం ఒక్కళ్ళమే ఉంటామా, ఏసీలో ఉంటామా, నాన్ ఏసీయా, లేదు అంటే 2 షేరింగా, 3 షేరింగా, ఇట్లా దాన్ని బట్టి ఉంటుంది. 2 షేరింగ్ ఏసీ అయితే నియర్లీ 24,000 ఉంది. కరోనా టైం కాబట్టి మేబీ ఆ ప్రైసింగ్ అయితే వేరే అయి ఉంటుంది. ఇప్పుడు నాకు ప్రెసెంట్ తెలీదు, నేను వెళ్ళినప్పుడు అయితే ఏసీ 2 షేరింగ్ 24,000. అదే నాన్ ఏసీ కావాలి అనుకుంటే కనుక 21,000. నేను చెప్తున్నాను కదండి, ఇది కొన్ని రోజులు అంటే 1.5 years ముందు ప్రైసింగ్ ఇది. మీరు ఇప్పుడు కరోనా టైం కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. మాక్సిమం నేను వెళ్ళిన ప్రైసింగ్ అయితే మీకు చెప్తున్నాను, నేను స్పెండ్ చేసిన అమౌంట్ అది. ఈ మనం ఏదైతే స్పెండ్ చేస్తున్నామో, ఏదైతే బుక్ చేసుకుంటున్నామో, ఏసీ నాన్ ఏసీ దేనికైతే మనం అమౌంట్ పే చేస్తున్నామో దానికి అండి, దాని తప్ప మనం ఇంకేమి పే చేయక్కర్లేదు. అండ్ దీంతో పాటు కాషన్ డిపాజిట్ ఉంటుందండి. కాషన్ డిపాజిట్ మనం అక్కడ ఎక్స్ట్రా ఏమైనా ట్రీట్మెంట్స్ తీసుకున్నా, లేదు అంటే దోబీకి ఇట్లా అన్ని తీసుకుని మిగతా అమౌంట్ మనకి రిటర్న్ ఇచ్చేస్తారు. నేను చెప్పాను కదా, 2 షేరింగ్ ఏసీ అయితే 24,000 అండ్ నాన్ ఏసీ అయితే 21,000. ఇది ఎందుకంటే ఫస్ట్ మేము చెక్ చేసుకున్నాము ఏదైతే బెటర్ అని చెప్పి. అండ్ 3 షేరింగ్ కూడా ఉంటుంది, అది వచ్చి 15,000 అట్లా ఉంటుంది. కరోనా టైం కాబట్టి మేబీ ఆ ప్రైసింగ్ అనేది వేరే అయి ఉండొచ్చు, అదైతే నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, రూమ్ బుక్ చేసుకునేటప్పుడు మీరు అమౌంట్ కావాలంటే కంప్లీట్ గా
మీరు పే చేసేయచ్చు. లేదు అంటే కనుక కొంచెం ఇక్కడ కొంచెం వెళ్లే ముందు పే చేసి కొంచెం వెళ్ళిన తర్వాత పే చేస్తామన్నా కూడా ప్రాబ్లం ఏం లేదు. అలా కూడా చేసుకోవచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మీరు మిగతా అమౌంట్ పే చేసుకోవచ్చు. అండ్ వన్స్ మీ స్లాట్ బుక్ అయ్యి అమౌంట్ అది పే చేసిన తర్వాత వాళ్ళు మనకి ఒక మెయిల్ పంపిస్తారు. ఏంటంటే మనం ఏ థింగ్స్ క్యారీ చేయాలో వాళ్ళు చాలా స్పెసిఫిక్ గా మనకి మెయిల్ లో అన్నది పంపిస్తారండి. అంటే వాళ్ళు చెప్పిన థింగ్స్ మనం తీసుకెళ్ళాలి. మనం ఎక్స్ట్రా ఏమన్నా తీసుకెళ్తే కనుక ఇమీడియట్ గా వాళ్ళు డంప్ లో పడేస్తారు. అంటే ఎక్స్ట్రా థింగ్స్ అంటే ఫుడ్ ఐటమ్స్ కానీ ఏమైనా తీసుకెళ్తే వెంటనే వాళ్ళు డంప్ చేసేస్తారు. వాళ్ళు చాలా క్లియర్ గా ఏమేమి తెచ్చుకోవాలి, ఎన్ని తెచ్చుకోవాలో కూడా చాలా స్పెసిఫిక్ గా చెప్తారు. వాళ్ళు చెప్పే లిస్ట్ లో ఏంటంటే మెయిన్ ఉండేవి 2 టవల్స్ ఉంటాయండి అండ్ 2 నైట్ డ్రెస్సెస్ కంపల్సరీ అండ్ బ్లాంకెట్ కంపల్సరీ. ఇవైతే కంపల్సరీ. దీంతో పాటు వాటర్ బాటిల్, మన ఓన్ వాటర్ బాటిల్ కంపల్సరీ. ఇవన్నీ కంపల్సరీ. ఎందుకు 2 టవల్స్ 2 నైట్ డ్రెస్సెస్ అన్నారు అంటే అక్కడ ట్రీట్మెంట్ లో భాగంగా యాక్చువల్లీ ఆయిల్ మసాజెస్ చేస్తూ ఉంటారు. ఆయిల్ మసాజెస్ అండ్ మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి ట్రీట్మెంట్స్ ఉంటాయి. దాని గురించి వాళ్ళు కంపల్సరీ 2 టవల్స్ అండ్ 2 నైట్ వేర్ తెచ్చుకోమని చెప్తారు. మీ వాటర్ బాటిల్ కంపల్సరీ మీరు పట్టుకెళ్లాల్సింది. దీంతో పాటు మీ రెగ్యులర్ వేర్ కూడా మీరు పట్టుకెళ్ళండి. మాక్సిమం వాళ్ళు చెప్పేది ఏంటంటే చుడీదార్స్ ప్రిఫర్ చేయమని చెప్తారు. ఎందుకు చుడీదార్స్ చెప్తారు అంటే కనుక డైలీ యోగా ఉంటుందండి. మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ 3 టైమ్స్, ఒక్కొక్కసారి 4 టైమ్స్. అంటే మనం తీసుకునే ట్రీట్మెంట్ బట్టి యోగాస్ అయితే ఉంటాయి. దానికి చుడీదార్ కంఫర్టబుల్ కాబట్టి చుడీదార్స్ తెచ్చుకోమని చెప్తారు. అండ్ దీంతో పాటు మీరు తీసుకెళ్లాల్సిన రెగ్యులర్ గా ఉండే టాప్స్ అండ్ మీకు ఏదైతే కంఫర్టబుల్ గా ఉందో అవి మీరు పెట్టుకోవచ్చు. డ్రెస్సెస్ మీ ఇష్టము, వాళ్ళ కంపల్షన్ అయితే ఏం కాదు. ఇవి మాత్రం కంపల్షన్. టవల్స్, నైట్ వేర్ అండ్ బ్లాంకెట్స్ ఇవైతే కంపల్సరీ పట్టుకెళ్లాల్సిందే. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీరు వాకింగ్ చేద్దాము అనుకుంటే కనుక షూస్ పట్టుకెళ్ళాలి. వాకింగ్ షూస్ అవి పట్టుకెళ్ళాలి. నేను చెప్పేది జనరల్ గా లేడీస్ గురించి చెప్తున్నాను. చుడీదార్స్ అవి. జెంట్స్ అయితే నార్మల్ గా మీరు యూజ్ చేసే నైట్ వేర్స్ అండ్ షార్ట్స్ అయితే ఏం ప్రాబ్లం లేదు. అవి కూడా మీరు తీసుకుని వెళ్ళచ్చు. మోస్ట్లీ వన్స్ ట్రీట్మెంట్స్ అయిపోయిన తర్వాత టీషర్ట్ అండ్ ప్యాంట్ వాళ్ళు అలౌ చేస్తారు. షార్ట్స్ అడగకూడదు. ఎందుకంటే లేడీస్ అండ్ జెంట్స్ ఇద్దరు ఉంటారు. అందుకుని డ్రెస్ అనేది మనమే కొంచెం నీట్ గా వెళ్తే బాగుంటుందని నా ఒపీనియన్. ఇవండి మనం తీసుకెళ్లాల్సిన డ్రెస్సెస్. మీరు ఏ రోజైతే వెళ్తున్నారో మీరు కాల్ చేస్తే కంపల్సరీ వాళ్ళు వెహికల్ పంపిస్తారండి. ఎయిదర్ బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ కానీ 2 చోట్లకి వాళ్ళ వెహికల్ పంపిస్తారు. ఎందుకంటే అది చాలా లోపలికి. సో మనం వెళ్తున్నప్పుడు టు అండ్ ఫ్రో ప్రతిదీ వాళ్ళే చూసుకుంటారు. మనం ఎక్స్ట్రా ఏమి పే చేయక్కర్లేదు. అంటే మన ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే మనం ఎంత బాగా చూసుకుంటామో సేమ్ అట్లానే వాళ్ళు కూడా మనం వెళ్ళేసరికి మనం ఈ పలానా ఈ ట్రైన్ కి వస్తున్నామో లేదా అంటే పలానా ఈ బస్ కి వస్తున్నామో అని చెప్తే కంపల్సరీ వాళ్ళ వెహికల్ ఉంటుంది. అండ్ వాళ్ళు మీకు కాల్ చేసి అడుగుతారు ఎక్కడున్నారండి, మేము ఇట్లా ఈ ప్లాట్ఫామ్ దగ్గర ఉన్నాము, లేదు అంటే ఈ ప్లేస్ లో ఉన్నాము, మీరు ఎక్కడున్నారు అని చెప్పి వాళ్ళు చాలా జాగ్రత్తగా మిమ్మల్ని గైడ్ చేసుకుంటూ వాళ్ళ వెహికల్ అయితే ఎక్కించుకుని దాని నుంచి తీసుకుని వెళ్తారు. ఈవెన్ డ్రాప్ చేసేటప్పుడు కూడా ఎంత సేఫ్ గా తీసుకొచ్చారో అంత సేఫ్ గా డ్రాప్ చేస్తారు. ఇది అయితే షూర్. ఎందుకంటే నేను పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. వన్స్ మనం ఆ డే స్టార్ట్ అయిన డే వాళ్ళు కాల్ చేస్తే మార్నింగ్ మోస్ట్లీ మాక్సిమం అందరూ బై ఆఫ్టర్నూన్ కి వచ్చేస్తారండి. స్లాట్ బుక్ చేసుకునేస్తారు. సో మీరు ఫస్ట్ వాళ్ళ వెహికల్ వచ్చిన తర్వాత ఎక్కిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని జాగ్రత్తగా తీసుకెళ్లి ఆశ్రమంలో డ్రాప్ చేస్తారండి. ఆశ్రమంలో లగేజ్ కౌంటర్ ఒకటి ఉంటుంది. అక్కడ మీ లగేజ్ పట్టేసుకుని రిసెప్షన్ కి వెళ్ళాలి. మీరు ఆశ్రమంలోకి ఎంటర్ అయితేనే మీకు చాలా ప్లెజెంట్ గా ఉంటుంది. ఎందుకంటే ఆశ్రమం చూస్తే మొత్తం అన్ని చెట్లు, ఇంకా అసలు అంటే నేను అది వెళ్ళిన తర్వాత నేను 2-3 ప్లేసెస్ కి వెళ్ళాను. ఊటీ వెళ్ళాను, కూర్గ్ వెళ్ళాను అండ్ డల్ హౌస్, ఇవన్నీ ప్లేసెస్ చూసాం. బట్ ఆ ప్లేసెస్ తో కంపేర్ చేస్తే మంతన్ గారి ఆశ్రమం అయితే సూపర్ గా ఉంటుంది. ఎందుకంటే మనం టూర్స్ కి వెళ్తే అంత బాగా ఎంజాయ్ చేయలేం టూర్స్ ని. ఎందుకంటే హరిబరిగా అన్ని చూసేయాలి అనిపిస్తుంది. బట్ ఈ ఆశ్రమంలో ప్రతి మనం స్పెండ్ చేసే 15 days మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. మైండ్ చాలా రిలాక్స్డ్ గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే బర్డెన్స్ ఏమి ఉండవు. మనం బర్డెన్ ఫ్రీతో వెళ్తాము. ఆ ఆశ్రమంలో ఎంటర్ అవ్వడంతో మన మీద మనకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది.
ఫస్ట్ మన గురించి మనం ఎక్కువ ఆలోచిస్తాం. ఇంటి దగ్గర ఉన్నప్పుడు సరే పిల్లలకి ఏం పెట్టాలి, అత్తయ్య గారికి ఏం చేయాలి, ఇంట్లో వాళ్ళకి ఏం చేసి పెట్టాలి, లేదంటే ఇది ఎలా జరిగింది, సీరియల్స్, ఇవన్నీ కూడా మన మైండ్ లో తెలివి. ఎప్పుడు మన గురించి మనం ఆలోచించాం. డే 1 మీరు రిసెప్షన్ చూడగానే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఆశ్రమం ప్రకృతి నిలయం ఫస్ట్ అది. అంటే మొక్క చుట్టూ మొక్కలు, ఎక్కడ చూసినా మీకు మొక్కలు, ఆ మొక్కలు తప్ప మాక్సిమం ఇంకేం అన్ని హట్స్ కింద ఉంటాయి. అండ్ ఆ మొక్కలు చూసేసరికి చాలా గ్రీనరీ, చాలా ప్లెజెంట్ గా అనిపిస్తుంది. మీరు ఆ ఆశ్రమంలోకి వెళ్ళగానే మీకు చాలా రిలాక్స్ గా అనిపిస్తుంది. సో వన్స్ మన రిసెప్షన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మనకి ఏం బుక్ చేశారో, మనం స్లాట్ ఉందా లేదా, ఇంకా అమౌంట్ ఏదైనా పే చేయాల్సి వస్తే అక్కడ పే చేసేసిన తర్వాత వాళ్ళు ఒకటి చెప్తారు మనకి, ఏ రూమ్ ఏంటన్నది కూడా చెప్తారు. అయిపోయిన తర్వాత ఒక హట్ లా ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్తే వాళ్ళు మన హైట్, వెయిట్, బిఎంఐ చెక్ చేస్తారు. అంటే మనం డే 1 ఎంతున్నాము. సో మన బిఎంఐ చెక్ చేస్తారు, కంపల్సరీ అందరికి చెక్ చేస్తారు. అండ్ దాని తర్వాత మీ బాడీ మెజర్మెంట్స్ కూడా చెక్ చేస్తారు. అంటే మీరు వచ్చిన ట్రీట్మెంట్ ముందు ఎట్లా ఉన్నారు, ట్రీట్మెంట్ తర్వాత ఎలా ఉన్నారు, రెండు కూడా వాళ్ళు మెజర్ చేసి మనకు చెప్తారు. సో వన్స్ మన హైట్, వెయిట్, బిఎంఐ అంతా చెక్ చేసిన తర్వాత మన లగేజ్ చెక్ చేస్తారు. నిజంగా లగేజ్ చెకింగ్ ఎలా చెక్ చేస్తారంటే, మనం ఏవైనా ఫుడ్ తెచ్చుకుంటే కనుక ఇమీడియట్ గా తీసుకెళ్లి డంప్ యార్డ్, అది ఎంత కాస్ట్ అవనంటే ఇమీడియట్ గా తీసుకెళ్లి డస్ట్బిన్ లో పడేస్తారు. ఎందుకంటే వాళ్ళు చాలా స్పెసిఫిక్ గా చెప్తారు, ఫుడ్ ఐటమ్స్ తెచ్చుకోకూడదు, అండ్ జెంట్స్ అయితే ఏమి ఆల్కహాల్ అట్లాంటివి ఏమి తెచ్చుకోవచ్చు, చాలా క్లియర్ గా మెన్షన్ చేస్తారు. మీరు కనుక పొరపాటున ఏ చాక్లెట్ కానీ, లేదు అంటే కనుక ఏమైనా ఫ్రూట్స్ కానీ, జర్నీలో సరిపోతుంది కదా అని చెప్పి ఏమైనా ఫుడ్ ఐటమ్ తీసుకొస్తే కనుక కంపల్సరీ అది తీసుకెళ్లి డస్ట్బిన్ లో పడేస్తారు. అంతా చెక్ చేసిన తర్వాత, ప్రాపర్ గా చెక్ చేసిన తర్వాత, ఏమీ లేవు అనుకున్న తర్వాత మిమ్మల్ని ఆ హట్ లోనే ఇంకో కౌంటర్ ఉంటుంది, ఆ కౌంటర్ దగ్గరికి పంపిస్తారు. ఆ కౌంటర్ దగ్గర మీకు ఒక కార్డ్ ఇస్తారనమాట. ఆ కార్డ్ ఏంటంటే డైట్ కార్డ్ అండ్ ట్రీట్మెంట్ కార్డ్. డైట్ అండ్ ట్రీట్మెంట్ కార్డ్ ఇస్తారు. అంటే మనం ఏ ప్రాబ్లం తో వచ్చామో దానికి వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటి, ఫుడ్ ఏంటి. ట్రీట్మెంట్ సెపరేట్ గా ఉంటే ఫుడ్ సెపరేట్ గా ఉంటుంది. అందరికి ఒకేలాంటి ఫుడ్ అయితే పెట్టరండి. మనం వెళ్ళే ప్రాబ్లం బట్టి ఫుడ్ అన్నది డిఫరెంట్ గా ఉంటుంది. సో మనకి ఏ రోజు ఏం పెట్టాలి, ఏ రోజు ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలి, రెండు సెపరేట్ గా డైట్ కార్డ్ లో మెన్షన్ చేస్తారు. అది తీసుకున్న తర్వాత మీకు బాయ్ వస్తారండి, తీసుకెళ్లే అసిస్టెంట్స్ వస్తారు. ఇంకొక విషయం ఏంటంటే, అక్కడ పనిచేసే ఆయమ్మల దగ్గర నుంచి జెంట్స్ వరకు అందరూ కూడా చాలా చాలా పొలైట్ గా ఉంటారు, చాలా పేషెన్స్ తో ఉంటారు. మనకి ఏది కావాలంటే అది తీసుకెళ్లి చెప్తారు. అందరూ ట్రీట్మెంట్స్ ఇచ్చే ఆయమ్మలు కూడా చాలా బాగా మాట్లాడతారు. మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. కొంతమంది వచ్చి వాళ్ళ విషయాలు చెప్తా ఉంటారు, నేను అక్కడ చేశాను, ఇది చేసుకుంటాను, అరుచుకుంటూ చెప్పుకుంటా ఉంటారు. ఎక్కడైనా మన హాస్పిటల్స్కి వెళ్ళినా, మాక్సిమం ఎక్కడికి వెళ్ళినా కూడా అదే ఉంటుంది. బట్ ఇక్కడైతే చాలా పీస్ఫుల్ గా వాళ్ళు కూడా చాలా బాగా మాట్లాడతారు. మనం కనుక మాట్లాడితే మన ప్రాబ్లం ఏంటో చెప్తే వాళ్ళు కూడా చెప్తా ఉంటారు, లేదమ్మా ఇలా ఉంటుంది ట్రీట్మెంట్, ఈ మసాజ్ ఇలా చేయించుకోండి బాగుంటుంది అని చెప్పి చాలా పొలైట్ గా చెప్తారు. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ చాలా బాగుంటారు అందరూ. వన్స్ మనం అయిపోయింది కదా, వన్స్ మన లగేజ్ తీసుకెళ్ళడానికి బాగా వచ్చినప్పుడు వాళ్ళు తీసుకెళ్తారు. తీసుకెళ్లిన తర్వాత డిఫరెంట్ భవన్స్ ఉంటాయి, 5 భవన్స్ ఉంటాయండి. నేను చెప్పాను కదా, ప్రకృతి ఆశ్రమం అంటే ప్రకృతికి సంబంధించినట్టుగానే ఆయన కూడా పంచభూతాల్ని ఆయన 5 బిల్డింగ్స్ కి నేమ్స్ పెట్టారండి. ఫస్ట్ వన్ వచ్చి పృథ్వీ భవన్, సెకండ్ వచ్చి జల భవన్, థర్డ్ వచ్చి వాయు భవన్, అండ్ ఫోర్త్ వన్ తేజస్, అండ్ ఫిఫ్త్ వన్ ఆకాశ్ భవన్. ఇవి 5 భవన్స్ అండి. యాక్చువల్ గా 3 భవన్స్ లో అయితే అందరూ ఉంటారు, నాకు తెలిసింది కూడా అంతే. 3 భవన్స్ లో వచ్చే ట్రీట్మెంట్ గురించి వచ్చే వాళ్ళు ఉంటారు, అండ్ మిగతా 2 భవన్స్ కూడా ఆఫీస్ స్టాఫ్ అండ్ రాజు గారు వీళ్ళందరూ ఉంటారు. ఇది నాకు తెలిసింది. అండ్ ఎవరైనా డోనర్స్ ఉంటే కనుక ఆ డోనర్స్ కూడా ఈ లాస్ట్ 2 భవన్స్ లో ఉంటారు. ఇది నాకు తెలిసింది. మరి అది కరెక్టో కాదా అన్నది కూడా నాకు కంప్లీట్ గా తెలీదు. అంటే పృథ్వీ భవన్, జల్ భవన్, వాయు భవన్, ఈ మూడిట్లో కూడా
ట్రీట్మెంట్కి వచ్చే పేషెంట్స్ అయితే ఉంటారు. అండ్ నేను పేషెంట్స్ అనకూడదు, వాళ్ళని సాధకులు అనాలి. అక్కడ వెళ్ళిన వాళ్ళందరినీ సాధకులు అంటారు, అంటే సాధన చేసేవాళ్ళు కాబట్టి సాధకులు అంటారు. మనం ఎక్కడ పేషెంట్స్ అన్నవి పొరపాటును కూడా మీరు ఫీల్ అవ్వక్కర్లేదు, అందరినీ కూడా సాధకులనే అంటారు. ఇంకొకటి ఏంటంటే వన్స్ మనం వెళ్ళిన తర్వాత మన రూమ్ ఏ భవన్లో ఇచ్చారో అక్కడ తీసుకెళ్తారు. మాక్సిమం నేను చూసిన మట్టుకు ఫస్ట్ ఫ్లోర్ అంతా, అంటే ఫస్ట్ ఫ్లోర్ లో ట్రీట్మెంట్స్ అన్నవి ఒక భవన్లో ట్రీట్మెంట్ ఉంటుంది, ఇంకో భవన్లోనేమో భోజనశాల ఉంటుంది, అలా ఉంటాయి. ఇంకొక భవన్లోనేమో కుకింగ్ క్లాసెస్, అట్లా అట్లా కింద గ్రౌండ్ ఫ్లోర్ అంతా దానికి ఇచ్చారు. ఫస్ట్ నుంచి మిగతావన్నీ కూడా ఉంటాయి. మాక్సిమం ఫైవ్ స్టేర్ బిల్డింగ్ అన్నమాట. 4th 5th స్టేర్స్ లో సూట్ రూమ్స్ అన్నవి ఉంటాయి. అవి కొంచెం హైఫైగా లేదంటే సినీ యాక్టర్స్ ఎవరైనా వస్తే గనుక వాళ్ళు ఉంటారు. మేము ఉన్నప్పుడు ఆయన రామ్ లక్ష్మణ్ గారిని పిలిచారు. యాక్చువల్లీ వాళ్ళు కూడా ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నారు అండ్ వాళ్ళు చెప్పిన విషయాలు కూడా నేను చెప్తాను లాస్ట్ లో. సో అలాంటి వాళ్ళకి 5th ఫ్లోర్ లో ఉన్న సూట్ రూమ్స్ అన్నవి ఇస్తారు. మనకైతే ఫస్ట్ 1 2 3 ఫ్లోర్స్ లో ఏదో ఒక రూమ్, అంటే మనం ఆప్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఇస్తారు. అండ్ ఈ 3 రూమ్స్ కూడా ఈ 3 బిల్డింగ్స్ కూడా కనెక్షన్స్ అన్నవి ఉంటాయి. ఒక బిల్డింగ్ నుంచి ఒక బిల్డింగ్ లోకి ఇంకో కనెక్షన్స్ అన్ని ఉంటాయి. ప్రతి బిల్డింగ్ లోని లిఫ్ట్ అండ్ స్టేర్స్ ఉంటాయి. ఫర్ 1-2 days మనం లిఫ్ట్ యూజ్ చేస్తాం, బట్ 3rd డే నుంచి, అంటే రాజుగారి మాటలు విన్న దగ్గర నుంచి లిఫ్ట్ కంటే స్టెప్స్ ఎక్కువ యూజ్ చేస్తారు. అది 3rd ఫ్లోర్ అయినా 2nd ఫ్లోర్ అయినా స్టెప్స్ ఎక్కువ యూజ్ చేస్తారు. ఆయన మాటలు అంతా మనల్ని మోల్డ్ చేస్తాయి అన్నమాట. సో వన్స్ రూమ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు చెప్పాను కదా, మీరు మార్నింగ్ వెళ్తే గనుక వాళ్ళు బ్రేక్ఫాస్ట్ పెడతారు. అండ్ ఇక్కడ అన్ని కూడా టైమింగ్స్ అండి, ప్రతి ఒక్కటి 1 hour ఉంటుంది. దాని తర్వాత మనం వెళ్ళినా కూడా క్యాంటీన్ క్లోజ్, అంటే అంత స్ట్రిక్ట్ గా మనం డైట్ ని ఫాలో అవ్వాలి. మీరు వెళ్ళిన తర్వాత మీకు లంచ్ టైంలో వెళ్తే లంచ్, అండ్ బ్రేక్ఫాస్ట్ టైంలో వెళ్తే బ్రేక్ఫాస్ట్, డిన్నర్ టైంలో వెళ్తే డిన్నర్, అవన్నీ కూడా టోకెన్ ఇచ్చేసి మీకు ఫుడ్ అనేది సర్వ్ చేస్తారు. బట్ వన్స్ మీరు ఇన్ అయిన తర్వాత డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్ ఇచ్చిన తర్వాత మనకి ఏ డైట్ అయితే ఇస్తారో అందులో అవే పెడతారు. ఇదండి అసలు అక్కడికి వెళ్ళడానికి ప్రాసెస్ ఏంటో. మీరు ఇంకా వీటి గురించి తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.